ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నాడు సర్వాధికారి అయిన దేవుడు మోషేకు ధర్మశాస్త్రం అంతిచ్చి తన ఆజ్ఞలను తన చిత్తమంతా మోషేకు బయలుపరుస్తున్న విషయాలు ఇక్కడ చూడగలుగుతున్నాం. మోషేకి ఏమని చెప్పినాడు, మోషే ఏం మాట్లాడుతున్నాడంటే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అంటున్నాడు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం మన జీవితంలో ఏం చేస్తుంటామంటే, ఆయన మాట విన్నప్పుడు సంతోషపడవచ్చు, కొన్నిసార్లు వ్యసనపడవచ్చు, కొన్నిసార్లు ఇది కష్టమైన మాట అని కూడా మనకు తోస్తుండొచ్చు. అయితే మనకు ఎట్లా అనిపించింది అనే విషయం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడో దాన్ని చేయడానికి మనం వెళ్ళ సంసిద్ధంగా ఉండునట్లుగా మనల్ని మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ అదేమాట ఏమనంటే, మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను, కొన్ని ఆజ్ఞలు కాదు అవి, ప్రతి ఒక్క ఆజ్ఞ ఆయన ఏదైతే మనకు చెప్తాడో వాటన్నిటి విషయంలో మనం విధేయత కనపరిచి ఆ ఆజ్ఞలను మనం నెరవేర్చిన వారమైతే, మనం ఆ ఆజ్ఞల ప్రకారము ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అని రాసినాడు. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ఎక్కడ చూసినా నీతి కనబడట్లేదు. ఇంత విచారకరమైన విషయం అంటే, నిబంధనలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి, ఒడంబడికలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా నీతి లేదు. ఈనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో చాలాసార్లు ఏమని రాస్తారు, నీతిగా నడుచుకోవాలని ఉద్యోగం, రాజకీయ నాయకులకు ప్రమాణాలు చేసి నీతిగా నడుచుకోవాలని చెప్తారు, అవినీతి జరిగించొద్దని చెప్తారు ప్రమాణంలో. అయితే వివాహాల్లో కూడా ప్రమాణాలు చేస్తారు, ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎన్ని విషయాలకు ఈనాడు మనము తప్పిపోయి దేవునికి దూరంగా శత్రువులంగా అవుతున్నామో చూసుకోవాలి. వివాహాలు చేసుకున్నప్పుడు మన ప్రమాణంలో నిలిచి ఉంటలేం. చాలాసార్లు రాజకీయంలో ఉన్నోళ్ళు రాజకీయంగా వారు చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉండట్లేదు. ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటోళ్ళు వారు చేసిన ఆ నిబంధనకు కట్టుబడి ఉండట్లేదు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, అవినీతి జరిగించేవారుగా ఉన్నారు. అవినీతి జరిగించడానికి గల కారణం ఏంటంటే, వారెవ్వరికి కూడా దేవుని యొక్క న్యాయమైన కట్టడలు, ఆయన ఆజ్ఞలు తెలివయి కాబట్టి. మరి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈనాడు సేవకులైన వారు, సంఘ పెద్దలైన వారు, విశ్వాసులైన వారు, వారి జీవితాల్లో కూడా ఈ విషయాలు కనబడట్లేవు, నీతిని అనుసరించి నడవట్లేదు. అనేక స్థలాల్లో చూస్తే సేవకులైన వాళ్ళు కూడా అనీతిమంతులుగా నడుస్తున్నారు. బాధ్యత గల సంఘ పెద్దలుగా ఉన్నవారు సైతము అనీతిగా నడుస్తున్నారు. వాళ్ళ విషయంకి వస్తే ఒక రకంగా, బయటల విషయానికి ఒక రకంగా. సేవకులు కూడా అంతే, వారు వాక్యం చెప్పేది ఒకటి ఉంటుంది, వారి జీవితంలో ఒకటి ఉంటుంది. విశ్వాసులు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు ఒకలాగా, లోకంలోనికి వెళ్తే ఒకలాగా. అయితే మనము ఎక్కడ నీతిగా ఉండగలుగుతున్నాం? నీతిగా లేనప్పుడు మనము ఎట్లా పరలోకంలో పోవడానికి అవకాశం ఉంది? మనల్ని మనం పరిశీలించుకుందాం. నీతి కలగాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం నెరవేర్చే వారమై ఉంటేనే మనం నీతి కలుగుతుంది. ఆ నీతిని బట్టి ఆ పరలోక రాజ్యం పోతాం. ఈ లోకంలో ఎన్ని దినాలు బతికినాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ నీతిగా నడిచి ఆయన యొక్క చిత్తంలో నడిచి ఆ పరలోకం పోవాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. పాపులము, మా కొరకు నువ్వు నాడు మోషేకు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చినావు. ఇక్కడ కూడా చదవగలిగిన మాటను బట్టి మాకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటించి నీతిని పొంది నీతిలో నడవగలటకు సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.